వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశమంతటా ఇప్పుడు ఒకటే నినాదం, హర్ ఘర్ తిరంగా అంటూ ర్యాలీ చేపట్టిన గజేంద్ర సింగ్ షెకావత్. నేడు నెల్లూరులో పవర్ స్టార్ పర్యటన. నేషనల్ స్పేస్ డేలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం. 2014-2019 నాటి చట్టాలు తిరిగి తెస్తాం, పోలీసు అధికారులకు సీఎం కీలక ఆదేశాలు. ఏం జరిగినా జగన్నే అంటే ఎలా, బాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం, ఎర్రకోటపై త్రివర్ణ వేడుకలకు భారీ బందోబస్తు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా తిరంగ యాత్ర బైక్ ర్యాలీ భారతదేశం అంతటా భారతీయులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ 28వ మంత్రి, అలాగే 7వ మైనారిటీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న కిరణ్ రిజ్జు పాల్గొన్నారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ మోడీకి అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి తమ మద్దతు పలికారు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 నేరుగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు వెళ్లనున్నారు. షార్లో ఈ నెల జరగనున్న నేషనల్ స్పేస్ డే ఉత్సవాలలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించనున్నారు. ఆగస్టు 23న చంద్రయాన్ అనే ఉపగ్రహం చంద్రుడిపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన రోజున నేషనల్ స్పేస్ డేని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖలో 2014-2019 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్ను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని అంబటి రాంబాబు తెలిపారు. కానీ వైఎస్ జగన్ నిధులు కేటాయించకపోవడం వల్లే కొట్టుకుపోయిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్కు అంటగట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాంబాబు. సీఎం చంద్రబాబు తప్పించుకోవడానికే జగన్పై నెపం నిండుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు పోయాయని తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. భారతదేశంలో 2024 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఎర్రకోట, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటి నుంచే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం వచ్చిన ప్రజలందరూ స్వేచ్ఛావాయులు పీల్చుకున్న రోజు ఆగస్టు 15. బ్రిటిష్ పాలనలోని దాస్య శృంఖలాలను ఛేదించుకొని భారతమాత స్వేచ్ఛగా గర్వంగా తలెత్తుకున్న రోజు ఆగస్టు 15. అటువంటి ఆగస్టు 15ను భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశం పట్ల తమ దేశభక్తిని చాటుతారు. అయితే ప్రతి సంవత్సరం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబు అవుతుంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.